ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇంచుమించు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ఉద్యమ పార్టీలన్నీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు 100% సక్సెస్ జరిగింది. ఈ సక్సెస్ కనే కాకుండా ఏదైతే పిరికెడు మంది ఆధీనంలో ఉన్న అప్పటి నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఆ పిరికెడు మంది ఆధీనంలో కొన్ని పార్టీలు ప్రధానంగా ఇవ్వాల ఈ రిజర్వేషన్ ఇచ్చినట్టు ఇచ్చేవాడు యాక్షన్ చేస్తే మేము ఇస్తామా ఏమో అన్నట్టు వాడు యాక్షన్ చేయడం, కాంగ్రెస్ బీజేపీ ఈ దొంగ ఆలోచన విధానాన్ని ఇలా ప్రజలకు చెప్పడానికి ఇక్కడ ఉన్న ఉద్యమకారులు లేదా ప్రజా సంఘాల నాయకులు, స్వచ్ఛంద నాయకులు, విద్యార్థి మేధావులంతా కలిసి కట్టుకు వచ్చిన సందర్భం. అయితే ఇక్కడ ఒక్కటేంటంటే భవిష్యత్తులో ఇది ఇంకా ఇక్కడే, ఎందుకంటే అవసరానికి వస్తున్నారు పెద్ద మనుషులు కూడా. ఏ అగ్రకులాల అసలు జనరల్గా మన దురదృష్టం ఏంటంటే ప్రతి పార్టీలో అగ్రకుల నాయకత్వం పాడైంది. అలాంటి క్రమంలో వాళ్ళకి సల్యూట్ చేస్తే చేసుకోండి, కానీ ఇది జాతి సమస్య, మన జాతి బిడ్డల సమస్య అని ప్రతి ఒక్కరు అనుకుంటే ఇది సక్సెస్ అయితే తప్ప ఏదో వెనకాల రాజుగారు చెప్పినట్టు అందరూ పాలు వస్తున్న నీళ్ళు వస్తే ఏమైతే అనుకుంటే కాదు. ఇది మనస్ఫూర్తిగా ఉద్యమం ఉండాలి. ఎందుకంటే పూలే, సావిత్రిబాయి పూలే, అంబేద్కర్ ఆ మహానుభావులు చారిత్రకమైన ఇబ్బందులు ఎదుర్కొని ఈ ఉద్యమ ఆలోచన విధానం చేస్తారు. ఇవాళ మన వాళ్ళు వైట్ కాలర్స్, ప్రధానంగా మన తక్కువ మందిలో బీసీలో కూడా వైట్ కాలర్స్ ఆలోచన ఉన్న కొంతమంది ఇంకా వాళ్ళు సగం సెమీ ద్రోహంలా ఉన్నారు. వాళ్ళు మారినప్పుడు ఈ ఉద్యమం సక్సెస్ అవుతుంది. అందుకే ఇది మిలిటెంట్ ఉద్యమం. దయచేసి ఇక్కడున్న ముఖ్య అన్ని పార్టీ రాజకీయాలు ప్రధాన వాళ్ళే భూమిక పోషిస్తుంది కాబట్టి పార్టీలే కాకుండా ప్రజాప్రతినిధులు కాకుండా ఉద్యమ సానుభత్వం ఉన్న విద్యార్థులను, మేధావులను, వివిధ సత్యాలు అందరినీ కలుపుకొని పోతే తప్ప ఇది కాదు. ఎందుకంటే మనం చూస్తున్నాం మంద అనుకుంటాం కానీ మంద సగ్గలేదు. ఇవాళ చూడు ఉద్యమం ఉన్నంత ఉధృత ఇప్పుడు తగ్గుతుంది. దయచేసి దీని ఫ్యూచర్లో మళ్ళీ సమ్మిక పెట్టుకొని ఓ మంచి జేఏసీ ఏర్పాటు చేసుకోవాలి. ఒకటే జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కాబట్టి మనం కూడా ఈ ప్రాంతంలో ఒక జేఏసీ వేసుకొని ఉద్యమాన్ని నడిపిస్తారని ఆశిస్తూ అందులో భాగంగా మేము కూడా రిటైర్డ్ ఉద్యోగస్తులుగా, స్వచ్ఛంద సంస్థల యువజన నాయకులుగా మేము అందరం పాల్గొంటున్నామని. జై భీమ్.